ఎంతోమంది వారి జీవితంలో ముందుకెళ్ళలేకపోతానికి కారణం ఏంటంటే వారిలో వారికి విమర్శనపు మాటలు. దేవుని మాట నమ్మరంట, వారి దృష్టిలో ఏం కనిపిస్తుందో చూసుకుంటారంట. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో మనం చూసినప్పుడు మోషే 12 మందిని వేగు చూస్తానికి పంపిస్తాడు కానానికి. వెళ్ళొచ్చిన వారు ఏమన్నారు? 10 మంది ఎలుగెత్తి ఏడ్చారంట. ఆ ఊరంతా ఎలుగెత్తి ఏడ్చారంట. ఈ 10 మంది రిపోర్ట్ని బట్టి ఏమని చెప్పారు? మేము వారి దృష్టిలో ఎలాగ ఉన్నాం? మిడతల్లాగా ఉన్నాం. ఒక మాట అడుగుతా, నా దృష్టిలో నేను ఎట్లా చూస్తున్నానో మీరు చెప్పగలరా? నేను ఏ ఉద్దేశంతో చూస్తున్నానో మీరు చెప్పగలరా? మీరు ఎట్లా నన్ను చూస్తున్నారో మీరు చెప్పగలరే కానీ నేను మిమ్మల్ని ఎట్లా చూస్తున్నానో మీరు చెప్పలేరు. కానీ వీరు అంటున్నారు, ఆ కానానీయుల దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నాం. ఎవరు చెప్పాడు నీకు? కానానీయులు చెప్పారా రే మిడతల్లాగా ఉన్నారా అని? అంటే ఎప్పుడు మన మనసులో ఈ నెగిటివ్ క్రిటిక్ టాక్ ఉంటుందంట. నీకు రాదు, నీకు చేత కాదు, నీకు కుదరదు, నువ్వు చేయలేవు, నీ వలన అవ్వదు. చాలామందికి దెయ్యం పాడే పాట, నువ్వు ఎప్పటికీ సాధించలేవు, నువ్వు ఎప్పటికీ చేయలేవు, నీకు ఎప్పటికీ కుదరదు, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. అందుకని ఇందాక జయమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం అని పాట పడినప్పుడు ఇది ప్రకటించండి అన్న. మన నోటితో ప్రకటించవలసిన అవసరం ఉంది. దేవుడు మన జీవితంలో ఏమి చేస్తాడు?